ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేను చెప్పిన 2,19,518 రూపాయలు ఏదైతే ఉందో భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. పెరుగుదలలో చూసినట్లయితే 13.98 ఏదైతే 14% ఇంచుమించు నేను చెప్పినానో 6వ స్థానంలో ఉంది. అంటే 2018-19 వాళ్ళ పీరియడ్లో మనము 18వ స్థానము పర్ క్యాపిటల్ ఇన్కంలో ఉంటూ పెరుగుదల మాత్రము 13వ స్థానంలో ఉన్నాము. ఈరోజు మనము 22-23కి వచ్చేటప్పటికి పర్ క్యాపిటల్ ఇన్కంలో 7వ స్థానంలో ఉంటూ పెరుగుదల 6వ స్థానంలో ఉన్నాము. లేదండి ప్రగతి ఎట్లా చెప్తున్నానండి? చెప్తాను, అన్నీ చెప్తాను. అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక చెప్తాను. మధ్యలో ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే కష్టం కదా. అదేవిధంగా అన్నీ మీ క్వశ్చన్స్ అని లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1 అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసినట్లయితే 2015లో 2వ స్థానంలో ఉంటూ 2017-18కి వచ్చేటప్పటికి 1వ స్థానంకి వచ్చి రావడం జరిగింది. కరెక్టే. కానీ అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా లెక్కేసేవాళ్ళు? మనము సంస్కరణలు ఏవైతే చేస్తున్నామో అనే ప్రకారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లెక్కేసేవాళ్ళు. 19-20 నుంచి 20-21 వరకు వచ్చేటప్పటికి వరుసగా 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో 1వ స్థానంలో ఉన్నాం. ఏ విధంగా 1వ స్థానంలో ఉన్నాము? 1వ స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ నుంచి, అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది, ఇప్పుడు లేదు అని అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి అది. అదేవిధంగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ త్రూ ఎంత అండి? ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి? ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వం లిక్కర్ సేల్స్ చేసినప్పుడు దాంట్లో ఒక 6-7 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లైసెన్స్ ఫీ, ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి ప్రివిలేజ్ ఫీ, ఒకటి ఏఆర్ఈటీ, ఒకటి ఆర్ఈటీ, ఒకటి స్పెషల్ మార్జిన్, అదర్స్. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాపులు ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్నీ కూడా ఆ ఊర్లో ఉండే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాప్ నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్లో భాగంగా ఎంఆర్పి ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒకవేళ బియర్ బాటిల్ ఒకటి 100 రూపాయలు అయితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు సిండికేట్ చేసుకొని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనాథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ఏఆర్ఈటీ, అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మే పాటైతే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ఏఆర్ఈటీని ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది? అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి? కేవలం 4: రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి. కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. మరి ఈరోజు మేధావులు కదా, మేధావులు అయితే మరి ఏ విధంగా మీరు 2 నెలలు అయినా కూడా ఇంచుమించు అదే సేల్స్ నడుపుతున్నారండి? ఎందుకు నడుపుతున్నారు అదే సేల్స్?